ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రతా ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కు థ్రెట్ ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చిందని, అయితే ఆ గ్రూపులు ఎవరివనేది ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రతా ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కు థ్రెట్ ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు లైవ్ లో. కాంతి, చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు థ్రెట్ ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. కాంతి, చెప్పండి అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేంద్ర నిఘా వర్గాల నుంచి ఏదైతే హెచ్చరికలు వచ్చాయి, కొంత పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఏవైతే అవాంఛనీయ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ ను అలర్ట్ చేశాయి. కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా బహిరంగంగా వెళ్ళినప్పుడు కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ వాహనము అలాగే ఎస్కాట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా మరికొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు కూడా ఏ అయితే గ్రూప్స్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి మాటలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రస్తుతం బయట పెట్టలేని పరిస్థితి ఉందని, అయితే ఆ గ్రూప్స్ ఏంటి అనేవి త్వరలోనే బయట పెట్టే అవకాశం ఉంది. కొంత ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతోంది అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు తెలిపినట్లుగా తెలుస్తా ఉంది. దీంతో కేంద్ర నిఘా వర్గాల అలర్ట్ తోటి ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన చర్యలు తీసుకోవడంతో పాటుగా అటు పవన్ కళ్యాణ్ కూడా కొంత జాగ్రత్తగా ఉండేందుకు ఆయన సెక్యూరిటీ కావచ్చు, అటు పార్టీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా కొంత బలోపేతం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. షీలా, సెక్యూరిటీకి సంబంధించి ఇప్పుడుకు ఎంత సెక్యూరిటీ ఉంది పవన్ కళ్యాణ్కి, అండ్ ఆ భద్రతని ఇంకా పెంచే అవకాశం ఉందా? అండ్ ఈ థ్రెట్కి సంబంధించి పవన్ ఏమైనా స్పందించారా? ఎందుకంటే ఆయన అభిమానులు, ఆయన రాజకీయ నేతగా కాకుండా ఒక సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరున్న వ్యక్తి అండ్ ఒక స్టార్ కాబట్టి ఎంతో అభిమానులు ఈ విషయం బయటికి రాగానే కొంచెం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. యాశీల, ఎందుకంటే ఆయన ఒక పొలిటీషియన్ తో పాటుగా ఆయన ఒక ఫేమస్ సినిమా స్టార్ కూడా కావడము, ఆయన జనంలో ప్రస్తుతం ఆయన నిత్యం జనంలోనే ఉండాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో తనకి ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు తన కాన్వాయ్కి సంబంధించి అలాగే తన వ్యక్తిగత సిబ్బంది కూడా ఎవరైతే ఎక్కడైతే ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారో అక్కడ ఉండడం జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సిబ్బందితో పాటుగా వ్యక్తిగత సిబ్బంది కూడా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ కేంద్ర నిఘా వర్గాలకు సంబంధించినటువంటి హెచ్చరికల జారీ నేపథ్యంలో ఎవరైతే అవాంఛనీయ గ్రూప్స్లో పవన్ కళ్యాణ్ కోసం చర్చ జరిగింది అని గుర్తించడం జరిగిందో, కేంద్ర నిఘా వర్గాల గుర్తింపు అనేది దాన్ని కీలకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని కీలక ఏవైతే ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి దీంతో ఆయన పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళే అప్పుడు కావచ్చు, అలాగే ప్రజల్లో అంటే ఎక్కడి నుంచి ఒక వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రజల వద్ద నుంచి దారిలో ఆగి అర్జీలు తీసుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భాల్లో కొంత జాగ్రత్త వహించాలని కూడా సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ఈ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే ఆయన ఒక ఫేమస్ పొలిటీషియన్తో పాటుగా రాజకీయాల్లో కూడా కొంతమందిని చాలా వరకు ఎదిరించి మాట్లాడిన పరిస్థితి గత 10 సంవత్సరాల్లో మనం చూసాము. కొన్ని సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ చాలా మందిని ఎదిరించి మాట్లాడిన పరిస్థితులు చూసాము. ఈ నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాల అలర్ట్ తోటి అందరూ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ కు సూచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు మరింత భద్రత పెంచే అవకాశం కనిపిస్తోంది. షీలా, రైట్, థ్యాంక్ యూ కాంతి.